హలో. రే నా బుక్ రీడింగ్ కంప్లీట్ అయిపోయింది రా, వింటావా? రే నేను బయటికి వెళ్తున్నాను రా. రే మధ్యాహ్నం టైంలో బయటికి ఏందిరా? సంపూర్ణేష్ బాబు సినిమా రిలీజ్ అంటరా, వెళ్తున్నా. అరే, ఆయన సినిమాకి నా కథకేం సంబంధం రా? రే సంపు గారి గురించి ఏం మాట్లాడుతున్నావు రా? సంపూర్ణేష్ బాబు గారు నా గుండెకాయ రా. చెయ్యి సంపు. హలో. ఈడొకడు రవిగాడు. హలో అరే. అరే నా బుక్ రీడింగ్ అయిపోయింది, కొంచెం నా కథని చెప్తావా ఎట్లుందో? ఏ లేదు మామ, నాకు పని ఉంది, బయటికి వెళ్తున్నా. ఓకేనా? పర్లేదు మామ, నీ పని చూసుకో, ఓకేనా? పర్లేదు. అన్న చేయి ఘోరంగా తగింది అన్న. అన్న చేయి ఘోరంగా తగింది అన్న. ఇంటికి పోయి పసుపు పెట్టుకుంటలేరా? అన్న నీకు పిచ్చా? ఇంటికి వెళ్ళే వరకు రథం అవుతుందా? నడు దవాఖానకు పోదాం. వద్దురా, వద్దు. ఆ ట్రాక్టర్ సర్పంచ్ గారు అని ఆలోచిస్తున్నావు. ఇంకెన్ని రోజులన్నా నువ్వే కష్టపడతావు. మీ తమ్ముడు ఉన్నాడుగా. వాడు చదువుకున్నాడు రా, వాడి పనులన్నీ చేయడు. చదువుకున్నాడు అంటున్నావుగా, మరి పట్నం పంపించచ్చుగా. అంత దూరం వాడిని వదిలేసి నా వల్ల కాదురా, నాకు వాడు తప్ప ఇంకెవ్వరు లేరు. కొంతమంది కొన్ని అవసరాలకి రాజ్యాలే వదిలేసి వెళ్ళిపోతున్నారన్న. మనం ఎంత పక్క ఊరికి వెళ్ళి పనిచేసే అంత. నువ్వు ఎన్నైనా చెప్పురా, వాడిని పట్నం పంపించడం నాకు ఇష్టం లేదు. నేనేదో నీ మంచి కోసం చెప్పానన్న, ఇక నీ ఇష్టం. అన్న నువ్వు అన్నావు కదా వాడు నాకు ఒక్కడే అని, కానీ వాడికి కూడా నువ్వు ఒక్కడివే కదా అన్న. హలో. ఏడున్నావురా? ఇక్కడే బయటకు వచ్చా. సరే ఒకసారి బాయ్ కాడికి రా. వస్తున్నా. ఆ బుక్ అంతా కష్టపడి రాసా కదా. ఏమైందిరా, కాల్ చేసి రమ్మన్నావు? ఏం లేదురా, నీకు మన పొలం చుట్టుపక్కల ఉన్న పొలం అంతా ఎవరిదో తెలుసా? నాన్న ఈ పొలం కోసం సర్పంచ్ గారు 2 లక్షలు అప్పు తీసుకున్నాడు కదా. సర్పంచ్ గారిని నేను అప్పు ఎంత తీరుస్తా అన్నా, నువ్వు తీర్చలేవు, ఆ పొలం నాకు ఇచ్చే అంటున్నాడు రా. ఇంకా పైకి వెళ్ళి 10 లక్షలు కూడా ఇస్తా అంటున్నాడు. నేను ఊర్లో ఎంత పని చేసినా పైసలు రాకుండా చేస్తున్నాడు రా. ఏంటని కనుక్కుంటే మన చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ కొనేసాడు రా.
ఇప్పుడు మనది కూడా కొనేసి మొత్తంలో ఫ్యాక్టరీ కడదామని చూస్తున్నాడంట. నాన్న మనల్ని అడిగిన ఆఖరి మాట ఆ పొలమేరా. ఆ పొలమే ఇట్లా అయిపోతుందంటే సర్పంచ్ ఫోన్ చేస్తుండేంద్రా. ఏం కావాలో చెప్పు. మాకేం కావాలి సార్, మా పైసలు తీసుకున్నారు కదా, దాని బదులుగా ఏ పొలమో ఏదో ఇయ్యిర్రి. నాకు కొంచెం టైం కావాలి. మీ అన్న కూడా గిట్లనే అడిగిండు, ఇంతవరకు ₹1 కూడా ఇవ్వలే. నాకు 2 నెలలు టైం కావాలి. తీసుకోండి, మీ టైం మీరు తీసుకోండి, కానీ పైసలు ఇవ్వలేదా మీ పొలం నేను తీసుకుంటా. సరే. సరే మరి 2 నెలల తర్వాత కలుద్దాం. ఆ పైసలు ఎట్లారా? నువ్వు వాడికి ఆన్సర్ చెప్పాలంటే నేను జాబ్ చేయాలి, అంటే హైదరాబాద్ పోవాలి. పోవాల్సిందేనా? ఆ పొలం నాదనిలే కదరా, మనదన్నా. మన దానికోసం ప్రయత్నించడం తప్పు కాదుగా. అరే ఇంట్లో ఐటమ్ కూడా ఉంటాడు, జాగ్రత్త. జాక్ స్పారో మీకు స్వాగతం పలుకుతున్నాడు. వీడేంట్రా ఇలా ఉన్నాడు? వాడొక్క సినిమా పిచ్చోడు లేరా. అన్నా, నేను ఆడిషన్ పోతున్నా. రే అసలు ఏ సినిమారా? జాక్ స్పారో ఇన్ హైదరాబాద్ అంట. జాక్ స్పారో డ్రెస్ వేసుకోరమ్మంటారు, నేను పోతున్నా. వీడే అనుకున్నా, వీడి వాయిస్ కూడా డిఫరెంట్ ఉంది. రే నాకు ఆఫీస్ టైం అవుతుంది, రైస్ ఇంకా కర్రీ కిచెన్ రూమ్ నుండి తినేసి. రే నాకు జాబ్ కావాలి. అది మర్చిపోయాను రా, 2 o'clockకి జూమ్లో ఇంటర్వ్యూ ఉంది, అటెండ్ అవ్వు. Better luck next time. ఏరా ఇంటర్వ్యూ ఏమైంది? రే నాకు ఈ ఆన్లైన్ ఇంటర్వ్యూస్ వల్ల కావట్లేదురా. వాళ్ళు ఏం అడుగుతున్నారో అర్థం కావట్లేదు. సర్లే, మా ఎదురుగా ఆఫీస్లో ఇంటర్వ్యూలు ఉన్నాయి, నేను మాట్లాడి పెడతలే. Above 65%, please raise your hands. Okay. Prasad, get in.
అనిల్ గెట్ ఇన్. వంశీ గెట్ ఇన్. అందరు ఇంటర్వ్యూ అయిపోయింది, నేను ఒక్కనే ఉన్నాను. ఇంటర్వ్యూ పర్ఫెక్ట్గా ఇచ్చేస్తే నా జాబ్ వచ్చేస్తుంది. సార్ ఇంటర్వ్యూ అయిపోయింది. జాబ్ వచ్చిందా? జాబ్ కావాలా? 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు నెలకి 70,000. నమ్మకం లేదా? ఈ నెంబర్ కాల్ చేయి. ఇంకా నిర్ణయం నీ చేతిలో ఉంది. దేవుడు అందరికీ రెండో ఛాన్స్ ఇస్తాడంట కదా, ఇది అదేనేమో. హలో, నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నా. నా గురించా? నా గురించి ఎందుకు? అదంతా పక్కనట్టు, డబ్బులు రెడీ అయ్యా? అన్నా మరి 1,00,000 రూపాయలు లేవు కానీ కొంచెం చూడన్నా. సరే, 30,000 తర్వాత ఇచ్చే. 30,000? 70,000 ఇస్తేనే పని అవుతుంది, లేకపోతే కాల్ కట్ చేయొచ్చు. పైసలు ఎప్పటి వరకు ఇవ్వాలి? గంటలో. సరే. 70,000 ఎవరిస్తారు ఇప్పుడు? హలో రే, మీ బ్యాంక్లో ఎంత ఉన్నాయి? 20,000 మేర. 20,000? సరే, నా బ్యాంక్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి. ఓకే ఓకే, ఫాస్ట్గా. హలో హలో, రే, ఎక్కడున్నావురా? ఇంట్లో నా చెప్పరా. రే, ఏమనుకోకుండా నాకు 50,000 అవసరం ఉంది, సెట్ చేయగలుగుతావా? అరే డబ్బులు నేను లేవని కదా, కానీ కాలేజ్ ఫీజు కట్టుకోవాలరా. రే, నీకు వెంటనే తీర్చేస్తాను రా, అర్జెంట్ రా ప్లీజ్. అరే 5 డేస్లో కాలేజ్ ఫీజు కట్టాలరా, అప్పట్లోపు ఇస్తావా? అరే 5 రోజుల్లో పైసలు నీ చేతిలో పెట్టేస్తాను రా ప్లీజ్ మామ. సరే మరి ఇస్తా, 5 డేస్లో మనీ రిటర్న్ చేయరా. ఓకే, నా బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసి. ఓకే. హలో అన్న, అమౌంట్ మీ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసేసాను. అదే జాబ్ ఎప్పుడు వస్తుందన్న? రేపు మార్నింగ్ కాల్ చేస్తాం. రేపటి ఎప్పుడు కాల్ చేస్తారా? ఓకే అన్న, ఓకే. 1 వీక్లో జాబా? ఓకే అన్న, పర్లేదు. ఓకే, జాబ్ గ్యారంటీ. రే జాబ్ ఏమైందిరా? జాబ్ వచ్చేసిందిరా. అవునా? ఏ కంపెనీరా? అదేం చెప్పలేదు, 1 వీక్లో ఆఫర్ లెటర్ వస్తుంది, ఇంటికి చూసుకో. సెట్.
ఏంటి కాల్ కలుస్తలే, మళ్ళీ ట్రై చేద్దాం. ఏమైంది అర్థం కావట్లా. కాల్ కలుస్తలేదేంట్రా. కాల్ రే సాల్ట్ తీసుకురానా. హలో. అరే రేపు నా కాలేజ్ ఫీజు కట్టుకోవాలా, గుర్తుంది కదా? అరే ఏమైంది? 5 డేస్లో అమౌంట్ రిటర్న్ చేస్తున్నా అన్నావు కదరా. సరే నేను చూసుకుంటానులే. సరే నేను చెప్తా. ఓకే. హలో. అరే అమౌంట్ సెట్ అవ్వట్లేదురా. అరే ఇదంతా నాకు తెలియదురా. 2 అవర్స్లో అమౌంట్ రిటర్న్ చేయకపోతే మీ అన్న దగ్గరికి వెళ్తా. అరే డబ్బులు తీసుకుంది ఏం కదరా, మళ్ళీ మా అన్న ఎందుకురా. అరే ఇదంతా నాకు తెలియదురా. 2 గంటల్లో అమౌంట్ ఇవ్వకపోతే మీ అన్న దగ్గరికి వెళ్తా, చూసుకో మరి. అరే అలా అరే ఒకటి 2 3 వీడు ఇంకా పోలే, ఇట్లా పట్టుకోరా. నా పైసలు కూడా కావాలి, కాలు పట్టుకో ప్లీజ్ అన్నా. ఏ నడురా, పైసలు దొరుకుతాయి. హలో సార్, ఇప్పుడే 2 టాబ్లెట్స్ వేసాను సార్. తర్వాత ప్రాసెస్ ఏంటో చెప్తారా? లేసాడు సార్, ఇప్పుడే లేసాడు సార్. అరే ఏమైందిరా అసలు? ఆ దెబ్బలేంటి, నువ్వేంటి? అక్కడ ఉండి డబ్బులు కౌంట్ చేస్తున్నా. డబ్బులా? అది నువ్వు బీరువాలో చైన్ పెట్టుకున్నావు కదా, అది అమ్మేశారా? ఏంటి చైన్ తీసావా? ఆ బీరోలో పెట్టిన చైన్ తీసినావా? ఎవడరా నువ్వు చైన్ అమ్మడానికి? ఎవడు? 3 ఏళ్ళు అయిందిరా మా అమ్మని చూసి. ఆ చైన్లో మా అమ్మని చూసుకుంటున్నా. ఛీ, నిన్ను చూస్తే నాకు అసహ్యం వస్తుంది. అయినా మీ అన్నయ్య కదా మాట ఇచ్చావు కదా, జాబ్ చేస్తా, పొలం తెస్తా. ఈ విషయం మీ అన్నయ్య తెలిసిందనుకో, చిట్టు ఊరేసుకుని వస్తాడు.
ఇది జరగదు అనుకో, అప్పుడు వచ్చి నాతో మాట్లాడు. మామయ్య, హలో మామయ్య, చెప్పరా. అది మా ఫ్రెండ్ స్కామ్ డబ్బులు పోగొట్టుకున్నాడు. చాలా పెద్ద అమౌంట్. నాకేం చేయాలో అర్థం అవ్వలేదు మామయ్య, భయం వేస్తుంది. నువ్వేం భయపడకు, ఆ ట్రాన్సాక్షన్ హిస్టరీ నాకు పంపు. మామయ్య పంపిస్తున్నా. మామయ్య పంపించా. సరే నేను చూసి కాల్ చేస్తాను. మామయ్య హలో, చెప్పమ్మా. రే వాడి ఫోటో దొరికిండ్రా. అబ్బా, వాడి ఫోటో పంపుతున్నాను. పంపించమా. అలాగే వాడి పైన కేసు కూడా ఫైల్ చేశాను. ఓకే మామయ్య. వీడా రే, డోర్ తీరా. నా డబ్బులు దొబ్బేసి నాటకాలు కొడుతున్నావరా? డోర్ తీరా రే.